వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత అప్పట్లో మొదట్లో అయితే చంద్రబాబు గారిని కలవడం ఆ పైన అనితని కలవడం ఇదంతా జరిగింది. తర్వాత ఇక పోలీసులు చేయగలిగేది ఏం లేదు. సిబిఐ ఆల్రెడీ విచారణ పూర్తి చేసేసి కోర్టుకు నివేదిక ఇచ్చేసింది కాబట్టి ఫర్దర్ యాక్టివిటీ అంతా కూడా కోర్టులో రెగ్యులర్ వాయిదాల్లో తప్పించి పోలీసులు చేయగలిగేది ఏం లేదు. అట్లాగే సునీత వీళ్ళ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని కొట్టేయమన్నటువంటి దాన్ని కోర్టులు తోసిపుచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అదొకటి విచారణ జరుగుతోంది. అది పక్కన పెడితే ఇప్పుడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత భర్త రాజశేఖర రెడ్డి శుక్రవారం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ని కలిశారు. పులివెందులో ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద సుమారు 2 గంటల పాటు డీఎస్పీతో చర్చించారట. ఈనాడు రాస్తున్నటువంటిది సమాచారం అని. అయితే సింహాద్రిపురం మండలం రావుల కొలను వద్ద ఉన్న తమ పొలాల్లో పలువురు పశువులతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని సునీత దంపతులు కోరినట్టు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పశువుల్ని తోలితే దానికి పోలీసులు ఏం చేస్తారు? చుట్టూ కంచి కట్టుకుంటే ఏ పశువులు లోపలికి రావు. సాధారణ ఖాళీగా ఉన్న పొలాల్లో పశువుల్ని వదిలిపెట్టడం, ఆ గడ్డిని తినటం పశువులు రెగ్యులర్గా జరుగుతుంటాయి. మరి దానికి పోలీసుల దగ్గరికి రావడం ఏంటో అర్థం కాల.